ఇవాళ మనం విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న సావిత్రి మిక్చర్ పాయింట్‌కి వచ్చాం. మేము ప్రత్యేకంగా ఈ మిక్చర్ పాయింట్‌కి రావడానికి గల కారణం ఏంటంటే, సావిత్రి అమ్మగారి పేరు. సావిత్రి గారి నటన అద్భుతం అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు ఆమె వంట కూడా అమోఘంగా ఉంటుందని తెలుసా? సో, ఇక్కడ ఆమె పేరు పెట్టారు కాబట్టి అంతే టేస్ట్ ఉంటుందేమోననేసి మేము ఈ మిక్చర్ పాయింట్‌కి వచ్చాం. జనరల్‌గా మిక్చర్ పాయింట్‌లో మరమరాల మిక్చర్, బజ్జీ మిక్చర్, టొమాటో మిక్చర్, వంకాయ బజ్జీ, బఠానీ మిక్చర్ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర అడిషనల్‌గా చికెన్ మిక్చర్ గూడా ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉన్నది చికెన్ మిక్చర్ కాబట్టి చికెన్ మిక్చర్ ఆర్డర్ చేశాము. ఈ చికెన్ మిక్చర్‌లో ఫ్రైడ్ చికెను, రోస్టెడ్ క్యాష్యూస్, కొన్ని రకాల మసాలాలు, సాల్ట్, కారం, నిమ్మరసం, కార్న్ ఫ్లేక్స్, చివరగా మన కొత్తిమీర ఏస్తారు కదా! ప్లస్ ఆనియన్స్ ఇవి ఇచ్చేసేసి మనకి కొన్ని పల్లీలు కూడా మర్చిపోయాను. అవి కూడా ఏసేసి మంచిగా నెయ్యి వేసి మంచిగా మన చేతికి అందించాడనమాట. తినడానికి తాటాకుని పెట్టాడు స్పూన్‌లాగా. ఖచ్చితంగా ఒకసారి ఇది ట్రై చేయగలిగిన మిక్చర్ అనమాట. నెక్స్ట్ బఠానీ మసాలా ఆర్డర్ చేశాము. ఇక్కడ పక్కన బఠానీ ఉడుకుతూ బాగా సాఫ్ట్‌గా తయారై ఉంది. కొంచెం బఠానీ తీసుకున్నాడు. ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి సాల్టు, మిగతా మసాలాలు ఇందాక ఎలా అయితే యాడ్ చేసాడో అవి, కార్న్‌ఫ్లేక్స్ వేసేసి కలిపేసి ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది. వన్ మోర్ టైమ్ వర్త్ ట్రై అనమాట. మీరు విజయవాడ వాస్తవ్యులైతే ఖచ్చితంగా ఇక్కడికి ఒక్కసారి వచ్చి ట్రై చేయొచ్చు. చికెన్ మిక్చర్ అయినా ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే మిగతా చోట్ల చికెన్ మిక్చర్ దొరకదు కాబట్టి. మీరు బయట వాళ్ళైతే గనక, వేరే ఊర్లో అయితే మీరు ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. చికెన్‌ని కొంచెం ఫ్రై చేసుకొని మిక్చర్ లాగా తయారు చేసి చూడండి. బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ఇంకా ఏవైనా చూడాలి అని అనుకుంటే కామెంట్స్‌లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.